ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతం గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనను గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. చదువుకున్నటువంటి వాక్య భాగం గురించి ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. పరిశుద్ధుడు పవిత్రుడైన మా తండ్రి, జీవం గల దేవ, కృపా సత్య సంపూర్ణుడు, మమ్మల్ని ప్రేమించి మీ శ్రేష్టమైన మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. నా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభా, మీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని గ్రహించి ప్రభా నాయన నా దేవ మా తండ్రి దాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకునే వారికి ఉండటం కృప దయచేయండి. మీ వాక్యము ఆసక్తి పెంచున్న బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభా. మీ వాక్యము వారి కుటుంబాల్లో మేలు చేయడం కృప అనుగ్రహించండి, సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. పరమగీతము గ్రంథము దేవుడు ఆయన ప్రజలను ప్రేమించి ఆయన యందు భయభక్తులు గల వారిని ప్రేమించి ఇచ్చినటువంటి గ్రంథం. ఈ గ్రంథము ద్వారా సంఘములకు క్షేమాభివృద్ధి కలుగుతూ ఉన్నది. ఈ గ్రంథము మొట్టమొదటి వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సొలొమోను రచించినటువంటి పరమగీతము. సొలొమోను ఏ వయసులో దీన్ని రాశాడంటే మంచి యవ్వన వయస్సులో దేవుని యందు భయభక్తులు అతని హృదయం అంతా నిండి ఉన్న సమయంలో ఆయన ఈ గ్రంథాన్ని రాసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి యవ్వన కాలములో యవ్వన ఆ దశలో ఉన్నప్పుడు ఆ దేవుని యందు లేదా దేశము పట్ల భక్తితో హృదయాలు నిండి ఉంటూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వయసులో చేసినటువంటి పనులు అవి జ్ఞాపకము చేసుకోవడానికి లేదా స్థిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పనులు చేసేవారిగా ఉంటూ ఉన్నాము. యవన కాలములో ఉన్నటువంటి ప్రేమ, యవన కాలములో ఉన్నటువంటి ఆ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించే ఆ యొక్క విధానము చివరి వరకు కూడా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. శరీర సంబంధముగా శరీరము బలహీనమైపోవచ్చు, కానీ ఆత్మ అది బలపడుతూ ఉన్నది. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. కాబట్టి పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నీవు ఎల్లప్పుడూ యవ్వన వయస్సులో కలిగినటువంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనాన్ని చేయటానికి ఆయన మేలులు అనుగ్రహిస్తూ ఉన్నాడు, మేలులతో నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు యవనస్తుడిగా దేవునిలో మనం ఉండాలి. శరీర సంబంధంగా వారు పెద్దవాళ్ళు అయినప్పటికీ లేదా వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఆత్మ విషయంలో వారు యవనస్తులుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుని మనం ప్రేమించాలి. కాబట్టి అలాంటి ఆ స్థితి ఎల్లప్పుడూ కలిగి ఉండాలని ప్రభు ఆశ. ఈ పరమగీతము 1వ అధ్యాయము దేవునిని ఆకర్షించేటటువంటి ఆ విషయాలు ఇందులో మనం చూస్తూ మనం ఎవరైతే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించారో, పూర్ణ మనస్సుతో దేవుని సేవించారో అలాంటి వారిని ఆయన ఆకర్షించుకునే దేవుడై ఉన్నాడు. ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి బయలుదేరినటువంటి ఆ యవనస్తులైనటువంటి వారిలో 6 లక్షల మందిలో కూడా 2 మాత్రమే ప్రవేశించారు, యెహోషువ, కాలేబు. వారిద్దరి గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే వారు పూర్ణ హృదయముతో ప్రభువును వెంబడించిన వారిగా ఉన్నారు. కాబట్టి పూర్ణ హృదయముతో మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. ఆ ప్రేమ పూర్ణ హృదయంతో మనల్ని ఆయన ప్రేమించినప్పుడు ఆయన మనల్ని ఆకర్షించుకునేవాడిగా ఉన్నాడు. 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొను గాక. లోకములో ఉన్నటువంటి యొక్క మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నోటి ముద్దులు అనేటటువంటి
ఎందుకు దేవుడు పెదవులను ఇచ్చాడంటే ఈ ముద్దు పెట్టుకునేటప్పుడు ఆ యొక్క ప్రేమ కలిగి మనం ముద్దు పెట్టుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని దేవునికి అసహ్యమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఆ ముద్దును మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట, అది వారిని పట్టుకొని ముద్దు పెట్టుకొని సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఎట్లాను. ఒక స్త్రీ, జార స్త్రీ, వ్యభిచారాన్ని ప్రేమించే స్త్రీ ఒక యవనస్తుడిని పట్టుకొని ఆమె ముద్దు పెట్టుకుందంట. సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇలాగన్నదని రాయబడింది. నేను ఇప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళాను, బలులు అర్పించాను, అర్పించినప్పుడు దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించాడు అని దేవుణ్ణి అడ్డుపెట్టి దేవుణ్ణి తన పాపానికి తన కామవాంఛలకి మధ్యలో అడ్డుపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాడు తెలియక ఆమెను వెంబడించాడు. ఎలా వెంబడించాడంటే ఒక పశువు, ఆ వదకు వెళుతున్నటువంటి పశువు తెలియక అది సంతోషంగా వెళ్తున్నట్టు, ఒక ఉరిలోనికి వెళ్తున్న వలలోనికి వెళ్తున్న పక్షి తెలియక వేగముగా వెళ్ళి వలలో చిక్కున్నట్లుగా వాడు దాని వెంట పోయాడు. చివరికి వాడు మరణంలోనికి, ఆ ముద్దు వాడికి ఉరితాడుగా మారిపోయింది. వాడు ప్రాణాన్ని కోల్పోయిన వాడిగా ఉన్నాడు. తర్వాత అనేక మంది కూడా వారు పాపమును ముద్దు పెట్టుకునే వారిగా ఉన్నారు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట, ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయిదురు, బలులను అర్పించుదురు, దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. కాబట్టి కొంతమంది ప్రజల యొక్క బలహీనతలను వారు క్యాష్ చేసుకోవడానికి, ప్రజల నుంచి డబ్బు సంపాదించడానికి వారు ఏం చేస్తున్నారంటే విగ్రహాలని పోస్తున్నారంట. వారు వెండిని ఆ యొక్క విగ్రహాలుగా మార్చి, విగ్రహాలుగా చేసి, ఇవే దేవుడు, వీటికి మీరు బలులు అర్పించండి, వీటిని ఆ యొక్క ముద్దు పెట్టుకోండి అని, దూడలను ముద్దు పెట్టుకోండి అని వారు ప్రోత్సహిస్తూ ఉన్నారంట. అయ్యో, ఇవి మన చేతిలో వస్తువులు లాంటి, మనుషులు తయారు చేసిన వస్తువులు అనే ఆలోచన వారికి రాకుండా కొంతమంది దేవుని ప్రజలని వారు తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు. పాపమును ముద్దు పెట్టుకునే వారిగా చేస్తున్నారు. తద్వారా వారు మరణంలోనికి వెళ్ళిపోతున్నారు. వారు పాపమునకు తమను అప్పగించుకునే వారిగా చేస్తూ ఉన్నారు. అనేక మంది కూడా దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి దూడలను ముద్దు పెట్టుకునే వారిగా, పనికిరాని విగ్రహాలను ముద్దు పెట్టుకునే వారిగా ఉంటూ ఉన్నారు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక దినాన ఏలియా ఆయన అంటున్నాడు, అయ్యా ఇదిగో రోషము కలిగా వాడినై నేను ఒక్కడనే నీ పక్షంగా మిగిలి ఉన్నాను, అందరూ ఇదిగో విగ్రహాల వైపుకు తిరిగి ఉన్నారు, బయలునకు తిరిగి ఉన్నారు, బయలు దేవత వైపు అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇక్కడ ప్రజల్లో ఆ ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాల్లోనకు నోటితో వాడిని ముద్దు పెట్టుకొనకు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందరు. కాబట్టి 7,000 మంది బయలునకు మోకాలు అనవారు, ముద్దు పెట్టుకున్నటువంటి వారు, విగ్రహాలను ముద్దు పెట్టుకొనకుండా నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు 7,000 మంది ఉన్నారని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని ప్రజలను ఆయన లెక్కించిన వాడిగా ఉన్నాడు. ఎవరైతే విగ్రహాలను ముద్దు పెట్టుకోకుండా, విగ్రహాలను పూజించకుండా నిజమైనటువంటి దేవుడు పరలోకమందు ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూసి ఆయన ఆరాధించేటటువంటి వారు, ఆయన పూజించేటటువంటి వారు, ఆయన ప్రేమించేటటువంటి వారిని ఆయన లెక్క పెట్టేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు భయపడవద్దు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. మీరే కాదు, మీ తల వెంట్రుకలు అనగా మీకు కలిగిన ఉన్న వాటన్నిటినీ దేవుడు లెక్కించేటటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన చూస్తూ ఉన్నాడు, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. మీకు అవసరమైన వాటిని ఆయా కాలాల్లో ఆయన మీ కొరకు సిద్ధపరిచి, దేవుడు తన యందు భయభక్తులు కల వారి కొరకు ఆయన మేలు సిద్ధపరిచి దాచిపెట్టి ఆ సమయం వచ్చినప్పుడు వారికి అనుగ్రహించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా మరి అనేక మంది లోకంలో ఆ ముద్దును
ఆ దేవునికి విరోధమైనటువంటి మార్గంలో వారు వాడేటటువంటి వారిగా ఉన్నారు. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రేమించి తమ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనతో కలిసి 3.5 సంవత్సరాలు ఆ యొక్క రాత్రి అనక పగలనక ఎండలో వానలో ఆ తుఫానుల్లో కాలినడకలో అనేక శ్రమల మధ్య పరిచర్య చేసినటువంటి అపోస్తులు 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ ఒక దినాన యేసు ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నప్పుడు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఇస్కరియోతు యోధాని. లోకాసు వార్త 22వ అధ్యాయము 48వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, యోధా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుణ్ణి అప్పగించున్నావా? దేవుడు ముద్దు ఎందుకు నీకు ఇచ్చాడు? ఎందుకు నిన్ను ముద్దు పెట్టుకోమన్నాడు? నువ్వెందుకు ముద్దు పెట్టుకుంటున్నావు అంటే మనుష్య కుమారుణ్ణి శత్రువుల చేతికి అప్పగించాడు. డబ్బు తీసుకొని అనేక మంది కూడా డబ్బు కోసం ప్రభువును శత్రువుల చేతికి అప్పగించేవారిగా ఉన్నారు. ప్రభువుకు రావాల్సిన మహిమ రాకుండా ధనానికి ప్రాముఖ్యతనిచ్చేవారిగా ఉన్నారు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ధనానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉన్నారు. ప్రభువును అమ్మివేసేవారిగా ఉన్నారు. కాబట్టి ఇస్కరియోతు యోధ 30 వెండి నాణ్యాల కోసం యేసుక్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకొని అప్పగించిన వాడిగా ఉన్నాడు. లోకంలో అనేక రకాలైనటువంటి ముద్దులు ఉన్నాయి. కొంతమంది ఆ పైన ప్రేమ లేకపోయినా ముద్దు పెట్టుకుంటారు. కొంతమంది పగ ఉన్నా కూడా ముద్దు పెట్టుకుంటారు. ఒక అతను యోవాబు అనే అతను ఒక సహోదరుడు వచ్చినప్పుడు ఆమాష అనే అతన్ని ఆ సహోదరుడా క్షేమంగా ఉన్నావా అని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని అతను నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అతను అనుకునే లోపే ఒక కత్తితో అతని కడుపులో పొడిచాడు. కాబట్టి అతను ప్రాణం తీసినటువంటి వాడిగా ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి వారు వివిధ రకాలుగా దీన్ని వాడుకుంటున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అది పవిత్రమైనటువంటి దానిగా వాడుకోవాలి. ఈ లోకంలో మనం ఆ యొక్క దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి అవయవము దేవుని ఇష్టకరంగా దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఎలా వాడుకోవాలనేది పరమగీత గ్రంథంలో జ్ఞాపకం చేయబడింది. ఒక దినాన దావీదు తన రాజ్యాన్ని కోల్పోయి సౌలు వద్ద నుండి తరమబడి అరణ్యంలోనికి వెళ్ళాడు. అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ ఆ దగ్గరలో ఆ బంధువు ఒక అతను ఉన్నాడు, నాబాలు అనే అతను బంధువు ఉన్నాడు. వాళ్ళు గొర్రెలు కాసుకోవడానికి పనివారు వచ్చారు. వారందరూ ఆ గొర్రెలు కాసుకుంటూ ఉండగా శత్రువులు వారి మీద దాడి చేశారు. అయితే దావీదు వారందరినీ కాపాడాడు. మన బంధువు గొర్రెలు, మన బంధువు పనివాళ్ళు ఇల్లు, వీళ్ళని జాగ్రత్తగా మనం చూడాలి అని వారిని కాపాడి వారు ఉన్నంతకాలం అక్కడ రక్షణగా ఉన్నారు, చుట్టూ ప్రాకారంగా ఉన్నారు. అయితే ఒక దినాన దావీదు అవసరమై నాబాలు కబురు చేశాడు, అయ్యా ఇదిగో మా దగ్గర భోజనం లేనటువంటి పరిస్థితి ఉన్నది, కాబట్టి నీకు కలిగి ఉన్నదాన్ని నీవు మాకు పంపించు. నాబాలు అంటున్నాడు, దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, తమ యజమానులు విడిచి పారిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు అని అన్నప్పుడు ఈ విషయాన్ని దావీదుకి చెప్పారు. దావీదు కోపం వచ్చింది. ఈ తెల్లారేలోపు ఆ ఇంట్లో ఒక మగపిల్లాడు కూడా ఉండకూడదు అని బయలుదేరాడు. ఈ విషయం తెలిసి నాబాలు భార్య దావీదుకి అవసరమైనటువంటి వాటిని అన్నిటిని కూడా పంపించింది. ఆమె దావీదుకి ఎదురొచ్చి, అయ్యా ఆ యొక్క నాబాలు నా భర్త మొరటవాడు, వాడి పేరులోనే ఉంది, అయితే క్షమించి వదిలే, ఇదిగో నీకు అవసరమైన ఆహారాన్ని అంతా నేను తీసుకుని వచ్చాను అని దావీదుకి ఇచ్చింది. తర్వాత 10 దినాలకు అతను చనిపోయాడు అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో దావీదు అరణ్యంలో అవమానాల మధ్య సంచరిస్తూ ఉన్న సమయంలో మరలా ఒక దినాన తన కుమారుడైనటువంటి అబ్షాలోము వలన అరణ్యంలోనికి వచ్చినప్పుడు, మహానయం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఉన్నారు. వారు దావీదు అక్కడికి వచ్చాడని తెలుసుకొని అతను అడగకపోయినా కూడా వారు అన్ని తీసుకొని దావీదు దగ్గరికి అతనితో ఉన్న పనివారి కొరకు, అతని కొరకు శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకొని వచ్చారు. అంతేకాకుండా దావీదు అక్కడ ఉన్నంత కాలము కూడా వారు ఆయనకి అవసరమైన ఆహార పదార్థాల్లో సమకూరుస్తూ ఉన్నారు. అందులో బర్జిల్లయి అని ఆయన ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన దావీదు అక్కడ ఉన్నంత కాలం కూడా
దావీదుతో ఉన్న వారందరికీ అవసరమైన ఆహార పదార్థాలు సమకూర్చిన వాడిగా ఉన్నాడు. మరలా దేవుడు కరుణించి దావీదుకు రాజ్యాన్ని ఇచ్చినప్పుడు దావీదు వెళ్తూ ఆయన్ని ముద్దు పెట్టుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. కృతజ్ఞతతో ఆయన్ని ముద్దు పెట్టుకొని, అయ్యా నేను ఇదిగో పారిపోయి వచ్చినా కూడా నీవు ఒక మహారాజును చూసినట్టు నన్ను చూసావు, కాబట్టి నాతో రా, మా కుటుంబంలో నీ ఒక సభ్యుడిగా ఉంది కానీ అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నా వయసు అయిపోయింది, నేను వచ్చి ఆ రాజా భోగాల మధ్య ఉండలేను, కాబట్టి ఇదిగో ఈ దాసుని తీసుకుని వెళ్ళమని పంపించాడు. కాబట్టి అలాగా మంచి మనస్సుతో కృతజ్ఞత భావంతో ముద్దు పెట్టుకున్నటువంటి దావీదును మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా శ్రేష్టమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకటైనా యేసు ప్రభు ఒక ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడి ఉన్నది. ఆమె యేసు ప్రభు యొక్క పాదాలు ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాదాలు ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఆయన భోజనానికి పిలిచిన వ్యక్తి మనసులో అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త అయితే నిజంగా ఆయన ముట్టుకున్నటువంటి స్త్రీ ఎవరో తెలిసి ఉంటే ఆమెను దగ్గర రానిచ్చేవాడు కాదు అంటుంటే మనసులో అనుకుంటున్నాడు. ప్రభు అది తెలుసుకొని అన్నాడు, ఇదిగో సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళు కడుక్కోవడానికి నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, అయితే ఈమె తన కన్నీళ్లతో నా కాళ్ళు కడుగుతోంది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, అయితే ఈమె వచ్చినప్పటి నుండి కూడా లోపలికి వచ్చినప్పటి నుంచి నా పాదాలని ముద్దు పెట్టుకునటం మానలేదు అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆమె ఆ యొక్క ప్రభు కొరకు విలువైనటువంటి అత్తరు తీసుకుని వచ్చి ఆ పాదాల మీద పోసింది. ప్రభు పాదాలు ముద్దు పెట్టుకున్నటువంటి ఆ యొక్క పాదాలు, ప్రభు స్వార్థను ప్రకటించేటటువంటి పాదాలు సుందరములైనటువంటివి, శ్రేష్టమైనవి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి. కాబట్టి ఆ భాగ్యము ఆమెకి దక్కింది. ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఆమె ఉత్తమురాలుగా లేదా ఉన్నతమైన స్థితిని ప్రభులో పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు పాదాలని ముద్దు పెట్టుకునే అనుభవాన్ని ఆమె కలిగి ఉన్నది. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక కుమారుడు ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు అతను తన తప్పు తాను తెలుసుకొని మరలా తిరిగి వస్తూ ఉన్నప్పుడు తండ్రి దూరం నుండి వాడిని చూసి పరుగెత్తుకొని వెళ్ళి వాడిని మేడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన కుమారుడు తప్పు చేసి తన దగ్గర నుంచి వెళ్ళిపోయి మరలా పశ్చాత్తాపడి తిరిగి వచ్చినప్పుడు తండ్రి పెట్టుకునేటటువంటి ముద్దు దేవుణ్ణి సంతోషింపజేసేటటువంటి ముద్దుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అనేక మంది ఆ యొక్క సమయంలో ఆ సంతోషంలో పాలు పప్పులు పొందిన వారుగా ఉన్నారు. తరువాత అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పౌలు ఆసియా ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎఫెసులో ఉన్న సంఘపు పెద్దలను పిలిపించి వారితో మాట్లాడాడు. అయా ఇగో సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటిది, ఆయన బిడ్డలు మీరు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ కొరకు నేను ఎంతో శ్రమ పడ్డాను, 3 సంవత్సరాలు రాత్రి పగలు మీ కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాను. అయితే ప్రభు చిత్తాన్ని బట్టి, ప్రభు నాకు ఆజ్ఞాపించిన దాన్ని బట్టి నేను వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను, అయితే మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు వారిని హెచ్చరించినప్పుడు వారు ఓడ వరకు కూడా అతన్ని సాగనంపి పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు వారు కన్నీళ్లు విడిచారు. కృతజ్ఞతతో దేవుని సేవకుడిని ముద్దు పెట్టుకున్నటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఆ స్త్రీ ప్రభువును ముద్దు పెట్టుకొని ఆ ఉన్నతమైన స్థితిని పొందింది. ఆ యొక్క తండ్రి తన కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని తను పోగొట్టుకున్నటువంటి సంతోషాన్ని పొందినటువంటి వాడిగా ఉన్నాడు. అలాగే ఇక్కడ సంఘములో ఉన్నటువంటి పెద్దలు, పరిశుద్ధాత్మ కలిగినటువంటి దైవ సేవకుడిని ముద్దు పెట్టుకొని వారు బలపరచబడినటువంటి వారిగా, ఆశీర్వదించబడినటువంటి వారిగా, శక్తిని పొందినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము దేవుని యొక్క కుమారుణ్ణి ముద్దు పెట్టుకునే వారిగా ఉండాలి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.
కాబట్టి కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, దేవుని కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి. ఎందుకనగా ఆయన పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు. యెషయా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 6వ అధ్యాయంలో యెషయా ఒక దినాన దేవాలయంలో ప్రభు సన్నిధిలో నిలవబడినప్పుడు దేవదూతలు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు యెషయా అంటున్నాడు, ఇదిగో నా పెదవులు ఆ పాపముతో నిండి ఉన్నటువంటివి, నేను పాపము నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడిని అని అనుకుంటున్నప్పుడు ఆ శరాబుల్లో ఒకడు వచ్చి ఆ కారుతో బలిపీఠం మీద నుంచి ఆ కారుతో తీసిన నిప్పును ఆ పెదవులకి తగిలించాడు. ఎప్పుడైతే ఆ పెదవులకు ఆ నిప్పు తగిలిందో వెంటనే అంటున్నాడు, ఇదిగో ఈ నిప్పు నీ పెదవులకు తగిలింది కాబట్టి నీ పాపములకు ప్రాయశ్చిత్తమైంది, నీ దోషములకు విడుదల కలిగింది అని చెప్పడం జరిగింది. అప్పటి వరకు 5వ అధ్యాయం వరకు కూడా ఆ యొక్క గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రజలను ఆ యొక్క కఠినంగా ప్రజలతో మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వారు తిరుగుబడి ఉన్నారు, మీ పాపాలు మీకు దేవునికి అడ్డుగా ఉన్నాయి, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు దేవుని మందిరానికి, ఇలాంటి మాటలతో 5 అధ్యాయాలు కూడా ఉన్నాయి. అయితే 6వ అధ్యాయం నుంచి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షకుని గురించినటువంటి మాటలు, రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు జన్మను గురించినటువంటి ఆయన చేయబోయేటటువంటి కార్యాల గురించినటువంటి ఆ యొక్క ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ నిప్పు పెదవులకు తగిలిందో అతనిలో ఉన్న పాపములు దోషకరమైనటువంటి వాటన్నిటి నుండి విడిపించబడి పవిత్రమైన పెదవులతో ఇప్పుడు స్వార్థను ప్రకటించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి బలిపీఠం మీద మన కొరకై గొర్రె పిల్లగా ఈ లోకంలో దేవుని గొర్రె పిల్లగా మన కొరకై బలిపీఠంపై వధించబడినటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆయన రక్తములో మనము కడగబడినటువంటి వారముగా ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి అగ్ని మన పెదవుల్లో ఉన్నటువంటి లేదా మనలో ఉన్నటువంటి పాపాన్ని, మనలో నుండి దోషాన్ని అది విడిపించి పారద్రోలేదిగా ఉన్నది. కాబట్టి కుమారుణ్ణి ముద్దు పెట్టుకునేది. అప్పుడు ముద్దు పెట్టుకున్నటువంటి వారు, ఆయన ముద్దు పెట్టుకున్నటువంటి వారు జీవ మార్గంలో నడిచేటటువంటి వారుగా ఉన్నారు. ఎవరైతే ఆయనను ముద్దు పెట్టుకొనకుండా లోకంలో ఉన్న వాటిని ముద్దు పెట్టుకున్నారు లేదా పాప సంబంధమైన వాటిని ముద్దు పెట్టుకున్నారు, వారు త్రోవ తప్పి నశించెదరు అని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి సరైన మార్గంలో మనం నడవాలంటే, సరైన మార్గంలో మనం నడిచి మనల్ని సృజించినటువంటి మన తండ్రి అయినటువంటి ఆ దేవుని వద్దకు మనం వెళ్ళి ఆయన్ని స్తుతించాలి, ఆయన గర్వపరచాలి, ఆయనతో పాటు ఆనందించాలంటే మనము కుమారుణ్ణి ముద్దు పెట్టుకునే వారిగా ఉండాలి. అంతేకాకుండా అనేక మంది భక్తులు మరి రాసినటువంటి గీతాలు ఎన్నో ప్రభు యొక్క ప్రేమ గురించి రాయబడి ఉన్నాయి. ఆ యొక్క అందులో ప్రియ యేసు రాజును నేను చూచినా చాలు అనే ఒక శ్రేష్టమైనటువంటి పాటలో ఉన్నటువంటి ఒక చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొండ్ల మొకటం అయినటువంటి ఆయన తలను చూసి నేను స్వర్ణ కిరీటం పెడతాను, అంతేకాకుండా స్వర్ణ కిరీటం పెట్టి నేను ఆనందిస్తాను, అంతేకాకుండా కొరడాలతో కొట్టబడినటువంటి వీపును చూసి ప్రతి ఒక్క గాయాన్ని నేను ముద్దు పెట్టుకుంటాను అని భక్తుడు ఈ పాటను రాసి ప్రభును మహింపరిచిన వాడిగా ఉన్నాడు. నా కొరకై నా యొక్క ధనభోగాల నుంచి నన్ను విడిపించడానికి, నా యొక్క దురాశల నుంచి నన్ను విడిపించడానికి ఆ యొక్క ప్రభు ముళ్ళ కిరీటాన్ని భరించాడు. నా పాపం నిమిత్తమై నన్ను పాపం నుండి విడిపించడానికి ముళ్ళ కిరీటాన్ని ధరించినటువంటి ఆయనను తలను చూసి నేను ఒక బంగారపు కిరీటాన్ని ఆయన తల మీద పెట్టి ఆనందిస్తాను అని రాశాడు. ఈ లోకంలో మనకున్న బంగారము పరలోకానికి తీసుకెళ్ళటానికి కుదరదు. కాబట్టి పరలోకంలో మనం బంగారాన్ని సంపాదించుకోవాలంటే ఈ లోకంలో దేవుని పనులు మనం చేసేవారుగా, పరలోకంలో ధనాన్ని సంపాదించుకునే పనులు మనం చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఒక ఉంగరం
లేదా ఒక చైన్ ఇతరులకి అలాంటినే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఒక కిరీటం ఆయనకి ఇవ్వాలంటే అది ఎంతో ప్రయాసతో కూడుకున్నటువంటిది. కాబట్టి అలాంటి ఒక బంగారపు కిరీటాన్ని ఆయన తల మీద పెడతాను అని భక్తుడు అంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన కొరడాలతో కొట్టబడినటువంటి వీపును చూసి నేను మంచి ఫలములు ఫలించటానికి, నేను ఆయనలో నా యొక్క సంతోషంగా ఉండటానికి నా కొరకు కొరడా దెబ్బలు తిన్నటువంటి ఆయన వీపును చూసి నేను ప్రతి గాయాన్ని ముద్దు పెట్టుకుంటానని ఈ కీర్తనలో రాయటం జరిగింది. కాబట్టి ప్రతి గాయాన్ని నేను ముద్దు పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ గాయముల ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది, ఆ గాయముల ద్వారా నేను రక్షణ పొందాను. కాబట్టి నా కొరకు నన్ను ప్రేమించి, నా కొరకు శ్రమ పడినటువంటి, నా కొరకై వధించబడినటువంటి గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును నేను ముద్దు పెట్టుకొని ఆనందిస్తాను అని ఇక్కడ భక్తుడు రాయటం జరిగింది. కాబట్టి మనము ప్రభువును ముద్దు పెట్టుకునేవారిగా, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం ముద్దు పెట్టుకునేవారిగా ఉండాలి. అంతేకాకుండా మన కొరకు ఆయన శ్రమలు పడి, మన కొరకు ఆయన సిలువ వేయబడి, మన కొరకు ఆయన ఎన్నో హింసలు భరించి ఆయన మనల్ని ఇదిగో ఈ స్థితిలో మనల్ని ఉంచాడు. ఇంకా ముందుకు మనల్ని తీసుకుని మంచి కాపరిగా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చూసి ఆయన గాయాలను ముద్దు పెట్టుకోవాలి, ఆయన ముద్దు పెట్టుకోవాలి అనే ఆశ కలిగి ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ప్రభువు వైపు చూస్తారో అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పెదవులను వ్యర్థమైన వాటిని ముద్దు పెట్టుకోవడానికి కాకుండా పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకునేవారు. అందుకని రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం అంటాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనాలు చేయండి. పవిత్రమైన ముద్దు పెట్టుకోవటానికి ఉపయోగించుకునే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆకర్షించి ఆయన చేతిలో ఉన్నతమైన స్థితిని మనకు కలిగించేవాడిగా ఉన్నాడు. ఆయన ప్రేమలో మనం నిలిచి ఫలించలాగన దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము గల దేవ, కృపా సత్య సంపూర్ణుడ, మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును ప్రభు మా కొరకై ఈ లోకంలో జన్మింపజేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ప్రతి గాయాన్ని ప్రభు నాయన ముద్దు పెట్టుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా కొరకై ముళ్ళ కిరీటాన్ని భరించినటువంటి ఆయన శిరస్సు పై స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించే భాగ్యం మాకు కూడా దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ కృపలో భద్రపరచండి. మీకు ఇష్టకరమైన జీవితాలు మాకు దయచేయండి. మీ వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డ ప్రభా నాయన మీ కుమారుని ముద్దు పెట్టుకొని ఆశీర్వదించబడలాగిన కృప అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.